హలో అండి, ఈరోజు వీడియోలో సగ్గుబియ్యంతో అప్పటికప్పుడు టిఫిన్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకోవాలి. అందులో 1 కప్పు వరకు సగ్గుబియ్యాన్ని వేసుకొని మంటని సిమ్లో పెట్టుకొని వీటిని వేయించుకోవాలండి. చూడండి, సగ్గుబియ్యం ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని కొద్దిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక జల్లెడ తీసుకొని అందులో ఈ సగ్గుబియ్యం పొడిని అంతటిని వేసుకొని జల్లెడ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత సాల్ట్, అలాగే చిటికెడు సోడాను, కొద్దిగా నీళ్ళను పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా దీన్ని కొద్దిగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకున్నాను నేను. మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండినైనా తీసుకోవచ్చండి, లేకపోతే బియ్యం పిండినైనా తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని చూడండి, కొద్దిగా నీళ్ళను పోసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. తరువాత ఇందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను, అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే కొద్దిగా నిమ్మరసాన్ని పిండుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న కరివేపాకును వేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలండి. దీన్ని పక్కన పెట్టన అవసరం లేదండి, వెంటనే దోశలు వేసేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా ఉండాలండి పిండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దానిపైన ఉల్లిపాయతోటి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయతో ఆయిల్ని అప్లై చేసుకోవటం వల్ల ఈ దోశ అనేది అంటుకోకుండా వస్తుంది. తర్వాత మంటని సిమ్లో పెట్టుకొని దోశ వేసుకోవాలండి. చూడండి, ఎంత పలచగా చాలా బాగా వచ్చాయి దోశలు. దీన్ని మంటని సిమ్లోనే పెట్టుకొని దోశ కాల్చుకున్నారంటే బాగా ఎర్రగా కాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, ఎంత బాగా వచ్చాయో దోశలు. మీరు ఈ విధంగా చేసుకున్నారంటే అప్పటికప్పుడు దోశలు వేసుకోవచ్చు. అలాగే ఇంట్లో వాళ్ళందరూ కడుపు నిండా తినేస్తారు, అంత బాగుంటాయి సగ్గుబియ్యంతో దోశలు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఇంకా మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ప్లీజ్ అండి, ఈ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. అందరికీ బాయ్. ఇంకా మన ఛానల్లో మంచి రెసిపీస్ ఉన్నాయి, చూడండి ప్లీజ్ అండి.